బలం చేత గర్వించిన రాక్షసుడు ఉత్పాతాలు లెక్కచేయక కాలపాశం చేత బద్ధులై యుద్ధానికి వెళ్ళారే కానీ వెనక్కి రాల. మాల్యవాంశ సుమారీ జామారీచక సుమహాబల బలహ సరా రాక్షసాన జ్వరితా ఇవ పావక. రాక్షసుల ముందు వెళుతున్నటువంటి మాల్యవంత సుమారి మహాబలశాలి అయిన మారి మండుతున్న త్రేతాగ్నులాగా. మాల్యవంతంతు తే సర్వే మాల్యవంత నివాచలం నిశాచర ఆశ్రయంతి దాతారమివ దేవతా. రాక్షసులంతా మాల్యవంతుడు మాల్యవత్ పర్వతంలాగా దేవతలు బ్రహ్మదేవుడిలాగా ఆశ్రయించారు. సద్బలం రాక్షసేంద్రాణ మహాభ్రఘనదాదిదం జయే వత్సయా దేవ లోకం యయో మౌలివసే స్థితం. మహామేఘాలలాగా అధికంగా ఉన్నటువంటి రాక్షస సైన్యం మాది నాయకత్వం జయాలు కోరి దేవలోకానికి రాక్షసానాం సముద్యోగం తంతు నారాయణ ప్రభు దేవదూతాదుపత్సృజ్య చక్రే యుద్ధే తదా మన. అప్పుడు ప్రభువైన మహావిష్ణు దేవతల ద్వారా రాక్షస ప్రయత్నాన్ని గురించి విని యుద్ధం చెయ్యాలని సంకల్పి మత్సజ్జాయుధతూనీరో వైనతేయో పరిస్థిత అసాధ్యకవచం దివ్యం సహస్రార్క సమద్విత్ అవధ్య శరసంపూర్ణే ఇషుధీ విమలే తదా. శ్రోణిసూత్రం చ ఖడ్గం చ విమలం కమలేక్షణ శంఖచక్ర గదాసాంగ్య ఖడ్గాంశైవ పరాయుధాన్ సువర్ణం గిరిసంకాశం వైనతేయమధాస్థిర రాక్షసానామభావాయ యయౌ తోర్ణ పరం ప్రభు. అప్పుడు పద్మాల వంటి కళ్ళు కలిగిన ప్రభువైన మహావిష్ణు ఆయుధాలు అంబులు పొదులు సిద్ధం చేసి గరుత్మంతుడిపై ఉన్నవాడి 1000 సూర్యప్రకాశంతో దివ్యమైన కవచంతో బాణాలు నిర్మలమైన అంబుల పొదులు కట్టుకొని నడుము త్రాడు నిర్మలమైన ఖడ్గాన్ని దుట్టుకొని శంఖచక్ర గదా సాంగ్యాలని శ్రేష్ఠ ఆయుధాలు ధరి రెక్కలు గల పర్వతాల్లాగా గరుత్మంతుడిపై రాక్షస వినాశానికి అతి వేగంగా వెళ్ళి సువర్ణ వృష్టే సబహుశ్యామ పీతాంబరోహరి కాంచనస్య గిరే శృంగే సతడిత్తో యదో తథ. పచ్చని వస్త్రాన్ని ధరి గరుత్మంతుడి వీపు మీదవన్ నల్లని దేహఛాయ గల మహావిష్ణు బంగారు కొండ శిఖరం మీదవన్ మెరుపుతో కూడి మేఘంలాగా ఉన్న ససింధాగేవస్తి మహోరగైశ్చ గంధర్వయక్షైరుపగీయమాన సమాససాదాసురసైజగతృ చక్రాసి సంజ్ఞాయుధ చక్రపాణి. మహావిష్ణువు సిద్ధులు దేవర్షులు మహోరగులు గంధర్వు యక్షులు స్తుతిస్తుండ శంకర చక్ర హస్త సాంగ్య శంఖాలు హస్తంలో ధరి రాక్షస సంహారం చెయ్యటానికి సైన్యాన్ని సమీపి సువర్ణ వక్షానిలనున్న వక్షం భ్రమత్ప్రకాశం భ్రమత్పతాకం రవికీర్ణశస్త్రం చచాల దద్రాక్షసరాజసైన్యం చలో బలం నీల వివాచలాగ్రం. గరుత్మంతుడి రెక్కల గాలిచే రాక్షస సైన్యం ఎగిరిపోతుంది. పతాకాలు తిరిగిపోతున్నాయి. ఆయుధాలు చెల్లాచెదరై పడిపోయి రాక్షస సైన్యం ఎగురుతుంది. రాళ్ళు గల నల్లని పర్వత శిఖరాల కదిలిపో తతస్థితై శోణిత మాంసరూషితై యుగాంతవైపానరతుల్య విగ్రహై నిశాచరాగతం పరివార్య మాధవాం పరాయుధైర్భిర్దుః సహస్రః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే
ఆది కావ్యే ఉత్తరకాండే షష్ఠ సర్గగా వేల కొలది రాక్షసులు మహావిష్ణువులు చుట్టుముట్టి రక్త మాంసాలచే పూజింపచేడిపడి ప్రళయాగ్నిలాగా వాడే శ్రేష్టాలైన ఆయుధాలు ధరించిన అతన్ని పుట్ట ఎవరు రాక్షసు. ఇది 6వ అధ్యాయం అయిపోయింది. 7వ అధ్యాయం శ్రీ మహావిష్ణు రాక్షస సంహారం చెయ్యడం రేపు మనం తెలుసుకుంటాం.